బావా బావా చెప్పేది విను. ఆగు ఏం బావా. వినాలి, ఎందుకు వినాలి చెప్పు. నా కాల్ లిఫ్ట్ చేయవు, నాతో సరిగా మాట్లాడవు. ఒక్కసారంటే ఒక్కసారి కూడా నా మాట వినవు. అర్థం చేసుకోవు. అస్సలు నాకు నచ్చినట్టుండవు. ఏదైనా మాట్లాడితే ఇదిగో ఇలా కోపడతావు. అవును, నా కోపమే ఎక్కువే, ప్రేమ ఎక్కువే. ఇక్కడ ఏది అనిపిస్తే అది చెప్తాను, ఇక్కడ ఏది అనిపిస్తే అది చేస్తాను. అవునా? ఇప్పుడు చెప్తున్నాను విను. నీ కోపం వల్ల నేను బాధపడుతున్నాను, నీ ప్రేమ వల్ల నాకు నచ్చినట్టు నేను ఉండలేకపోతున్నాను. అందుకే కుదరదంటున్నాను. కుదరాలి అంటున్నాను. కుదరదంటున్నాను. తల్లి, నన్ను వదిలే, నీ దారి నువ్వు చూసుకో. అది నా వల్ల కాదు. అయితే నీతో ఉండడం, నీతో మాట్లాడడం నా వల్ల కూడా కాదు. ఇదే ముందెందుకు చెప్పలేదు నువ్వు? ఒళ్ళు కొవ్వెక్కి తిన్నది అరక్క ప్రతిదానికి ఇలా కోప్పడతామని తెలియక, అయినా ప్రేమించే ముందు తను ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తుంది, తన ప్రేమ ఎలా ఉంటుంది టెస్ట్ చేసే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఉంటే చాలా బాగుండు. కనీసం ఇంత దూరం రాకపోదు. అంటే ఇప్పుడు మన ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గిస్తావా? అంటే వెళ్ళాల్సిన దూరం కంటే ఇది చాలా తక్కువ దూరం అంటున్నాను. బావా చెప్పేది విను. నన్ను వదిలే ప్లీజ్ సరు. ఏంటి, సరుకి సంబంధం వచ్చిందా? అది హైదరాబాద్ సంబంధమా? అవునక్క, సరుని చూస్తా అంటున్నాడు. నాకేమో తోట పనులున్నాయి. సరుకు తోడుగా రామ్ కూడా వెళ్తే ఏం మాట్లాడదాం? సరు సరు ఏం మాట్లాడేదేంటి? ఈ సంబంధం ఇష్టమే కదా? లేకుంటే చెప్పు, మామయ్యతో నేను మాట్లాడతాను. పోనీ ఎవరినైనా లవ్ చేసావా? అబ్బాయి ఏం చేస్తాడు? పేరెంట్స్ ఏం చేస్తారు? బ్రదర్స్ ఉన్నారా? సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఆప్తావా? అలాంటిదేమైనా ఉంటే నేను మా నాన్నతో చెప్పుకుంటా. నీ హెల్ప్ ఏం అవసరం లేదు. అబ్బాచా, నువ్వు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి కాలేజ్ వెళ్ళే వరకు మొత్తం మన హెల్పే. అవునవును, ఏదో బావా పైగా నాకు అన్నయ్య లేరని చెప్పి మా నాన్న ప్రతి దానికి నీ హెల్ప్ తీసుకున్నాడు. ఇక మీదటి నీ అవసరం లేదు. ఏం చెక్క ఈ పెళ్లి ఫిక్స్ అయిపోతే నేను మా ఆయన. ఒక జిల్లా 56 మండలాలు ఇవన్నీ దాటుకొని సంబంధం చూశాడంటే ఈ సంబంధం మంచిది కాదు. బైక్ దిగితే ఏమైందో చూస్తా. ఈ డొక్కులో బండికి చూడడం ఒకటి. బైక్ ఏమైనా అంటే బాగుండదు అంట, ఈ డొక్కులో బండినే అంట. నువ్వు నీ ముఖం
అవును మరి, ఈ మొహం చూడ్డానికే హైదరాబాద్ సంబంధం వచ్చింది. అదే నీకు మా ఊళ్ళో దొరకడం కూడా కష్టమే. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు కూడా ఎక్కువ మాట్లాడుతున్నావేంట్రా? రాగి అంటే మూతి పనులు రాలుతాయి. సరు 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 నువ్వు యాక్టర్ అని తెలుసు కానీ ఆగుతావా? యాక్టరా? నీకన్నానా? మరి చిన్నపిల్ల ఏంటిది? సరు సారీ సరు, వెళ్దాం పదే. హలో నాన్న, వెళ్తున్నాం. బైక్ ఆగిపోతే ఆటోలో వెళ్తున్నాం. నాన్న. హలో మామయ్య, వెళ్ళాక ఫోన్ చేస్తాను మామయ్య. ఎక్కడికి వెళ్తున్నారు బ్రదర్? పెళ్లి చూపులకి బ్రదర్. ఎవరికి? నాకే బ్రదర్. తనకు మీరు బ్రదర్ అవుతారా బ్రదర్? లేదు బ్రదర్, బ్రదర్ ఇన్లా. బ్రదర్ ఇన్లా అంటే బ్రదరే కదా బ్రదర్. బ్రదర్ ఇన్లా అంటే బావాని బ్రదర్. మీరిద్దరు బావమర్దలు అయితే మీ ఇద్దరికి కదా పెళ్లి చూపులు అవ్వాలి. ఏంటి దీంతో నా పోయిపోయి? వీడితోనా? ఛీ! ఏంటే చీచా అంటున్నావు? నా నోరు నా ఇష్టం. నీ నోరు పెంట నోరు. నా నోరు పెంటంటావా? నీ నోరు చెత్త డబ్బా. నీ నోరు మురికి కాలువా. నీ నోరే మురికి కాల్వా. ఏ ఆపండి, ఏంది మీ లొల్లి? ఇది మొత్తం వీడితో పెళ్లి చూపులకి రావడం వల్లే. ఏంటే ఏమంటున్నావు? ఇదంతా సార్తో పెళ్లి చూపులకి రావడం వల్లే అంటున్నా. హలో నేను చందుని. ఎక్కడున్నావు? బ్రదర్ వచ్చేస్తున్నాం. ఓకే. ఏంటి చూస్తున్నావు? నీ మొగడే కాల్ చేసింది అయితే నేనేం చేయాలి? కదా. నువ్వేం చేయకు, నేనే ఏదో ఒకటి చేస్తాను. అప్పటి వరకు అన్నీ మూసుకొని ఉండు. బ్రో సరు. హాయ్. సరే మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి. హలో మామయ్య, ఇప్పుడే వచ్చాము. సరు చందు మాట్లాడుకుంటున్నారు. ఎవరతను? బావా. బావా, నువ్వెవరినైనా లవ్ చేసావా? చెప్పు బావా. అంటే నువ్వేమో సిటీలో ఉంటావు, ఎవరితో సరిగా మాట్లాడవు. నా ఫ్రెండ్స్ అంతా నీ గురించి అడుగుతారు తెలుసా? ఏమని? మీ బావకి ఎవరైనా లవర్ ఉన్నారా లేరా అని. నువ్వేం చెప్తావు? ఏమని చెప్తా? లేరని చెప్తా. అయినా వాళ్ళు నమ్మరు. నువ్వు చెప్పు బావా, ఉన్నారా? ఉన్నారంటే ఉన్నారు. నేననుకున్నంత మంచివాడివేం కాదు బావా. సరు సరు ఇటు తిరిగా. లవర్ లేదు, బొంగు లేదు, ఏదో సరదాగా అన్నాను. నిజంగా? నిజంగా నేను నమ్మను. నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి? ప్రపోజ్ చెయ్యి. ప్రపోజ్ చేయడం కుదరదు సరు. ఎందుకు కుదరదు? కుదరదు అంతే. అదే ఎందుకు? అరే చెప్తున్నాను కదా కుదరదని.
కుదరదా? ఎందుకు కుదరదురా? సరు నీ మరదలే కదా. అమ్మా సరు నాకంటే 7 years చిన్నదమ్మా. సరు పైన నాకే ఫీలింగ్స్ లేవమ్మా. సరు నువ్వంటే రామ్కి ఇష్టమే గాని వాడికన్నా చిన్నదానివని అలా అన్నాడు. ఇవేం నువ్వు మనసులో పెట్టుకోకు. నా కొడుకు కంటే మంచి సంబంధం వస్తుంది, సరేనా? నాకేమొద్దు. పిచ్చి పిల్ల, ఇప్పుడు ఇలానే అంటావు, రేపు మమ్మల్ని మర్చిపోతావు. అత్తమ్మా, నేనెప్పుడు నీతోనే ఉంటాను. అది కాదురా, నా కొడుకు చేసుకోనంత మాత్రాన నా కోడలు కాకుండా పోవు. ఇప్పట్లాగే ఎప్పుడు నా ఇంటికి వస్తూ పోతూ ఉండాలి, సరేనా? అలాగే అత్తమ్మా. వాడికి మాత్రం వాడికన్నా 10 సంవత్సరాలు పెద్దగున్న అమ్మాయితో వాడి పెళ్లి చెయ్యి. సరే. ఏంటి ఏమంటున్నావే? నేను ఇలా కాదే, ఆగు. పోరాపో. నేను ఇలా కాదే, నీ పని చెప్తాను ముందు. ఆగు సరు, సరు ఆగు సరు. నేను సరు నిన్నే. సరు సరు ఏంటి బావా అనగానే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయావా? ఇష్టమా లేకుంటే అన్నీ అయిపోయాయా? అదే బావా మరదల సరసాలు. మరీ అంత పిచ్చివాడినేం కాదు. వచ్చి 5 నిమిషాలు అవుతుంటే 2 minutes వాడి వైపే చూసావు. బావతో బాగుంటుంది కదా ఎక్స్పీరియన్స్. వాడిలా సాటిస్ఫై చేయలేని అనుకుంటున్నావా? సరు, సరు ఏమైంది? ఏమైంది? నా మర్దలు బంగారం రా. బంగారం అయితే నువ్వే చేసుకోవచ్చు కదరా, నాకెందుకు బంపర్ ఆఫర్? తప్పు చేశాను. నా మరదలంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. తను నా నుండి దూరం ఎక్కడైపోతుందని బాధ. అదే టైంలో తను చిన్న, నేను పెద్ద అని ఏవో ఇంటర్నేషనల్ ఆలోచనలు. కానీ నా వల్ల నీలాంటి వాడితో మాట పడుతుంది అనుకోలేదు. రేపు నీ ప్లేస్లో ఎవరైనా ఇదే మాట అంటే కళ్ళు వాటర్ వస్తున్నాయేంట్రా?
నాకు తెలియకుండా నేను ఎక్కువ ప్రేమించేస్తున్నాను. సరు, బావా నన్ను పెళ్లి చేసుకుంటావా? నాన్న చెప్పింది నిజమే. ప్రేమ పుట్టడానికి ఒక సెకండ్ చాలు. తండ్రి కూతుళ్ళు పెళ్లి సంబంధం కుదుర్చుకొని వస్తున్నారా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? నేను చేసుకుంటే బావని చేసుకుంటా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? సరే పెళ్లి చేస్తాం. ఏం పెట్టి చూసుకుంటాడే? గవర్నమెంట్ జాబ్ గ్రూప్స్ అని తిరుగుతూనే ఉంటాడు. అది రాదు చావదు. పోనీ ప్రైవేట్ జాబ్ చూసుకొని చేస్తాడంటే అది చేయడు. చెప్తే కోపాలు. నాకు అదంతా తెలీదు. నేను చేసుకుంటే బావని పెళ్లి చేసుకుంటా. అది అలా బరి తెగించి మాట్లాడుతుంటే తాడి చెట్టు లెక్క నిల్చుంటారేంటి? ఏం చెప్పారా? ఇంకా లాభం లేదు. ఈ ఇంట్లో నాకు గౌరవం లేదు. ఈ ఇంట్లో నేను ఒక్క నిమిషం కూడా ఉండను. నేను వెళ్ళిపోతా. నిన్నే చెప్పేది మీరు విను, మీ గంగా. కూతురు చెప్పేది ఒకటే. విను, గంగా. నాకేం గంగా. చెప్పకండి. గంగా చెప్పేది విను. అమ్మా నీ గురించే చెప్తున్నాను. నేను చెప్పింది ఆలోచించు తల్లి. పోనీ మీ బావని ప్రైవేట్ జాబ్ చేస్తాడేమో అడిగి చూడు. సరు ఇదంతా నీకోసమే చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఏంటి జాబ్ చేయాలా? మరి జాబ్ చేయకుండా నన్ననే చూసుకుంటావు. ఏంటి? మరి జాబ్ చేయకుండా నన్నెలా చూసుకుంటావు? మన పెళ్లి జరగాలంటే ఏదో ఒక జాబ్ చేయాలి కదా. ఇంకా ఎన్ని రోజులు నీ గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తావు? కాసేపు ఈ జాబ్ గోల పక్కన పెట్టు. నేను నిన్ను హ్యాపీగా చూసుకోగలని నమ్ముతున్నావా లేదా? నమ్మకం అంటే ఎలా చూసుకుంటావు? నీకు మీ అమ్మలాగే డబ్బు పిచ్చి పట్టింది. లోకంలో చాలామంది కాంప్రమైజ్ అవుతారు. నేను అవ్వను. సగం లైఫ్ గడిచాక హ్యాపీగా ఉన్న క్షణాలు వెలు మీద లెక్క పెట్టే దౌర్భాగ్య పరిస్థితి నాకొద్దు. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు వదిలేదే లేదు. అయితే నన్ను వదిలే బావా. అత్తమ్మా అత్తమ్మా, మేడం, 500 అయింది. డబ్బులు ఇవ్వండి మేడం. మేడం డబ్బులు ఇవ్వండి మేడం. డబ్బులు బస్ స్టాప్ నుంచి ఇక్కడికి రావడానికి 500 చాలా ఎక్కువ. నేను ఇవ్వను. మేడం మధురానగర్ అని చెప్పి మనకొండకు తీసుకొచ్చారు. మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఇవ్వను. నేను అవన్నీ ఇవ్వనంటే కాదు అర్థం మేడం, కాదా? అయ్యా. ఇవ్వండి. ఎంత భయ్యా? ఎంత? 500 అయింది. అయిపోయింది బ్రదర్. సరే భయ్యా, మంచి బేరం తగిలింది పొద్దు పొద్దున్నే. ఈ లగేజ్ ఏంటి? నువ్వేంటే? ఏంటిది? జాబ్ ఆఫర్ లెటర్. రేపే జాయినింగ్. ఇంట్లో జాబ్ వచ్చిందని చెప్తే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండి చేసుకో అని డాడీ ఆర్డర్. ఇంతకీ అత్తమ్మ ఎక్కడా? అత్తమ్మా హలో హలో, అత్తమ్మా. ఇది నా ప్యాలెస్. మీ అత్తమ్మది ఏం లేదు ఇక్కడ. ఏంటి ఏంటి? ఏదో అంటున్నావు. ఇది నా ప్యాలెస్. ఇది నీ ప్యాలెస్ అయితే ఈ ప్యాలెస్కి రాని. నేను ఎక్కువ చేయకు. ఈ రోజు నుంచి తీన్ మారి నీకు.
అత్తమ్మా అత్తమ్మా ఓయ్ సరు ఓయ్ అమ్మా నేను మావయ్య షిరిడీకి వచ్చాము 1 వీక్ లో తిరిగి వచ్చేస్తాం. సరే అత్తమ్మా. జాగ్రత్తమ్మా. సో అత్తమ్మ వాళ్ళు రావడానికి 1 వీక్ పడుతుంది. అవును. సరే హలో ప్రియా, ఏం చేస్తున్నావే? చదువుతున్నావా? ఇక్కడ 7 సంవత్సరాల నుంచి చదువుతున్నారు, ఏం లాభం లేదు. ముందా చదవడం ఆపై. సరే ప్రియా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఈ సిటీలో ఎలా ఉంటారో ఏమో, అస్సలు గాలేయట్లేదు. అదే మా పల్లెటూళ్ళు అనుకో, ఏసీలో వస్తుంది. ఆ ఎక్స్పోజింగ్ ఆపే. ఎక్స్పోజింగ్ ఏంటి బావా? నీకేం తెలియదు కానీ వెళ్ళి పడుకోపో. సర్రా, లేట్ అవుతుంది. వస్తున్నాను బావా. హలో, చెప్పరా. హలో, ఎక్కడున్నావురా? నేను రెడీ ఉన్నా. నీ దగ్గర వద్దామనుకుంటే ఓ పిల్లిని ఆఫీస్ దగ్గర దింపాలరా. ఏంట్రా? పిల్లిరా, పిల్లి. మ్యావ్ మ్యావ్. ఓ, నీ మరదలా? సరే, దింపేసి వచ్చే, వెయిట్ చేస్తా. అలాగేరా. వీడి మరదలకి వీడికి ఎప్పుడు ఇంతే. అరే, ఈ క్వశ్చన్ చూడు. 49వ G7 శిఖగ్రహ సమావేశం 2023లో ఏ దేశంలో జరిగింది? జర్మనీ, జపాన్, ఇటలీ, కెనడా. జపాన్ అనుకుంటారా? ఇంకోటి 1975లో G6 స్థాపించబడింది. 1976లో కెనడాను తీసుకున్న తర్వాత G7గా, 1997లో రష్యాను కలిసిన తర్వాత G8 గాను పిలిచేవారు. కానీ రష్యాను 2014లో సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ G7 అనే పిలుస్తున్నారు. సరే, ఈ G7కి హోస్ట్ కంట్రీ అధ్యక్ష వహిస్తుంది కదా? కరెక్టేరా. హలో హలో అమ్మా, ఎక్కడున్నారా? నేను పిల్లి ఇంటికి వెళ్తున్నామమ్మా. అవే మాటలురా. సరే, త్వరగా ఇంటికి వెళ్ళండి, అసలే బయట మంచి. సరే అమ్మా. సరే, ఇక్కడే ఉండు, బైక్ తీసుకొని వస్తా. అరే మామ,
ఈ పిల్లని చూస్తే నాకు ఒక పాట గుర్తొస్తుందిరా. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ అనుకున్న రోజు. పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటి వరకు బాగానే ఉన్నాం, నిన్ను చూశాకే పిచ్చెక్కేలా ఉంది. మీకు ఇలా కాదురా. బావా బావా సరు 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 పిల్లని తీసుకొని వస్తున్నాం. కరపటాన్ జాగరణ రెడీ చేసినవారా? అన్న జాగారం క్యాన్సిల్ అయి తాండవం మొదలైంది. ఏం మాట్లాడుతున్నావురా? శివుడు వచ్చినాడు రా. హ్యాపీ హోలీ బావా. హలో డాడీ. ఎలా ఉన్నావమ్మా? కనురెప్పలా కాపాడుకునే వ్యక్తున్నాక ఎలా ఉంటాను? బానే ఉన్నాను. సరే జాగ్రత్త అమ్మా. బావా ఏమైనా తిందామా? బ్రదర్, బిల్ ఎంత అయిందో చెప్పండి. 100 రూపాయలు చేయండి సార్.
సరు సరు కాఫీ తీసుకోరా. హా, తెస్తున్నా పరగతే. తెస్తున్నా బావా. కాఫీ కావాలా? కాఫీ. ఏంటే ఉప్పు కలిపావా ఏంటి? అంటే బావా అది పంచదార అనుకుని. నిన్ను తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థుల ర్యాంకుల వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లో పొందుపరిచినట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి కూడా పోయింది. ఏమైందిరా? జాబ్ వచ్చిందా? చెప్పరా. ఒక్క మార్క్ రా, ఒక్క మార్క్తో పోయిందిరా. ఇది పోతే మళ్ళా రాస్తావు. నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందిరా, నేను నమ్ముతున్నాను రా. అరే ఏంటి ఈసారి కూడా నీ అల్లుడికి జాబ్ రాలేదట? ఇంకా అల్లుడికి ఇల్లుడు అని చెప్పకుండా ఇప్పటికైనా నా మాట విని మన అమ్మాయికి మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేయండి. ఏ జాబ్ లేని వాడికి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేయాలి? ఇంకా ఎన్ని రోజులు నీ గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తావు? ఈసారి కూడా నీ అల్లుడికి జాబ్ రాలేదట? ఒక్క మార్క్ రా, ఒక్క మార్క్తో పోయిందిరా. అరే జయన్, ఏమైందిరా? ఒక్క మార్కే కదరా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అరే నా వల్ల అరే అవ్వట్లేదురా. పోయింది ఒకటే మార్క్ కదరా, ప్లీజ్ ఏడవకురా. నాకే ఎందుకురా ఇలా జరుగుతుంది? నా మీద ప్రేమ పెంచుకున్న వాళ్ళకి ఏమని చెప్పమంటావురా? ఒక్క మార్కులో నేను ఫెయిల్ అయ్యాను చెప్పనా? ఈ రోజుకైనా గవర్నమెంట్ జాబ్ వస్తుందని నా మీద నమ్మకం పెట్టుకున్న నా వాళ్ళకి ఈ జాబ్ రాదు అని చెప్పనా? మామా, అరే జయన్ ప్లీజ్ రా, ఏడవకురా. రే జయన్ ప్లీజ్ రా, ప్లీజ్ రా, ఏడవకురా. రే సరు, నీకు బంగారం లాంటి సంబంధం వచ్చిందమ్మా నీకు. ఇదంతా నాకు జాబ్ లేదని కదరా.
సరు, నాకు తెలియకుండా నిన్ను ఎక్కువ బాధ పెడుతున్నానేమో అనిపిస్తుంది. అలా నువ్వు అనుకుంటే సరిపోతుందా? నేను బాధపడుతున్నానని నీకు చెప్పానా? అయినా నేను ఇంట్లోకి వెళ్ళి ఏ సిచ్యువేషన్ నుంచి వచ్చానో నీకు తెలుసా? అమ్మ బావ ఎప్పటి నుంచో గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. అదంతా వదిలేసి ఇప్పటికిప్పుడు ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తేనే పెళ్లి చేస్తానడం నాకు నచ్చడం లేదమ్మా. నెలకి లక్షలు సంపాదించి అల్లుడే రావాలి. నా కూతుర్ని బంగారు పెట్టెలో పెట్టి చూసుకోవాలని కలలు కనడంలో తప్పులేదు. కానీ నా కూతురుకు ఆ సంబంధం ఇష్టమా లేదా అని ఒక్కసారైనా ఆలోచిస్తే బాగుంటుంది. నేను హ్యాపీగా చూసుకునేవాడు నా లైఫ్లో ఉండాలని నేను అంటున్నాను. డబ్బులు నోడు లైఫ్లోకి వస్తే హ్యాపీగా ఉండొచ్చని నువ్వు అంటున్నావు. అమ్మా, నేను పెళ్లి చేసుకునేది డబ్బుని కాదు, మనిషిని. ఆ మనిషే డబ్బు చుట్టూ తిరిగితే తన చుట్టూ తిరిగే ఓపిక నాకు లేదమ్మా. రేపు నాకు దెబ్బ తగిలితే నన్ను దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్లి నాన్నలా అమ్మలా చూసుకునేవాళ్ళు నాకు కావాలి. అంతేకాని నాకు దెబ్బ తగిలితే నేను బయటున్నా, బీరువాలో డబ్బుంది, వెళ్ళి తీసుకెళ్లి హాస్పిటల్లో తగిలిట్టు అనేవాడు నాకు వద్దమ్మా. చూడు, నువ్వు నన్ను వదిలేసినా నేను నిన్ను వదలను. ఇంకా జాబ్ సంగతి అంటావా? నీకు జాబ్ వచ్చినా రాకపోయినా నేను నిన్ను పోషించుకుంటాను. అర్థమైందా? అర్థమైందా? ఏంటి పోషిస్తావా? ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటుంది. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? చెప్తుంటే అర్థం కావట్లేదా? నువ్వు నాకు కావాలి. ఈ జన్మకు నువ్వే నా మొగుడివి. ఇది ఫిక్స్ అయిపో. అర్థమవుతుందా? చెప్తుంటే అర్థం కావట్లేదా? దేవుడా, మా బావంటే నాకు ఇష్టం. నీకైనా అర్థమవుతుందా? ఏమైందిరా, జాబ్ వచ్చిందా? జాబ్ వచ్చిందిరా. అక్క, అల్లుడికి జాబ్ వచ్చింది. ఏమే, ఇప్పటికైనా తెలుసుకున్నావా నా అల్లుడు అనుకున్నది సాధిస్తాడని? సర్లే కానీ ఈ నెలలో ముహూర్తాలు బాగున్నాయంట. మీరు వెళ్ళి పనులు చూడండి. నేను వెళ్ళి ఊర్లో అందరికి చెప్పొస్తాను. అలాగే. ఏం చేద్దాం? ఏం చేస్తున్నావు బావా? ఏదో ఒకటి చేయాలి కదా. అదే ఏం వెతుకుతున్నావు? ఉప్మా చేద్దామని. సరే అయితే నేను చేస్తా. పర్లేదులే, నేను చేస్తా. నేను చేస్తా. వెళ్ళు 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 వెళ్ళు. ఎలా ఉందో చెప్పు బావా. బాగుంది, చాలా బాగుంది.